కార్తిక్, అసలు తప్పు చేస్తే ఏం చేస్తారు? తప్పించుకోవాలని చూస్తారు, లేదా పక్కడ మీదకి తోసేయాలని చూస్తారు. చిచి, మీ అబ్బాయిలంతా ఇంతే. చాచా, మీ అమ్మాయిలు ఉన్న తక్కువ? ఎవరు లేకపోతే హాయ్ అంటారు. అదే మీ బాబు అమ్మ వస్తే అన్న అడుడు చెయ్యుతున్నాడు అంటారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మన ఉదయ్ ఏం తప్పు చేయకుండానే జైలుకి వెళ్ళాడంట. మరి అసలు ఆ ఖైదీ నిజాయితీ ఏంటో, ఆ 150 degrees ఇంట్రోగేషన్ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ విక్టరీ ఉదయ్. నా పేరు బెల్లం వైజయంతి. ఎవరన్నా ప్యాషన్ తోనో ఇంట్లో పెద్దవాళ్ళ కోసమో పోలీస్ అవుతారు, కానీ నేను ఒక మగాడి చేతిలో మోసపోయి మగాళ్ళ తాట తీయడానికే పోలీస్ అయ్యాను. అంటే నువ్వు నలిగిపోయిన పువ్వు అన్నమాట. రేయ్ రేయ్ రేయ్, ఏంట్రా ఒక అమ్మాయిని మర్డర్ చేసి నా ముందు ఇంట్రాగేషన్ లో కూర్చుందే కాక నా మీదే పంచులేస్తున్నావు? ఏమంటే నాకు అర్థం కాదు, ఇంట్రాగేషన్ లాగా ఉందండి. టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుంది. నువ్వు మాత్రం ఖైదీలా రాకుండా ఖైదీ సినిమాలో చిరంజీవిలా ఈ గెటప్ ఏంట్రా? హలో హలో హలో, మీరు గెటప్ గురించి మాత్రం మాట్లాడకండి. ఈ డ్రెస్ వేసుకుని మా అన్న మెగాస్టార్ అప్పుడు సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. అట్లీస్ట్ మన స్కిట్ అన్న కొట్టకపోతామా అని వేసుకొని వచ్చా. ఏంట్రా రైటర్ డైలాగులన్నీ నీకే రాశాడని రెచ్చిపోతున్నావా? నిన్ను ఇంట్రోగేట్ చేయడానికి స్కిట్ లో నాకు కూడా కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడ్రా, అవేంటో చూస్తావా? 420. ఓరే, నువ్వు పుట్టగానే ఈ పేరు నీకు పెట్టారు కదా, ఏవి సూట్ అయింది నా ఫేస్ కి? హలో సార్, నా పేరు ఏకాంబరం. 420 నా నెంబర్ సార్. నీకు రికమెండేషన్ జాబ్ వచ్చింది కదరా? మీకేమో తెలుసు సార్? లేకపోతే నన్ను కూడా సార్ అంటే అంటారా తెంగరాడా? అయ్యయ్యా, పంచులు బాగా వేయించుకున్నావు, తలపడ్డావు కదా, వెళ్ళి 3rd డిగ్రీ కావాల్సిన పట్రాపో. మేడం మేడం, 10th సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు సరిపోద్దుగా? ఇవన్నీ ఎందుకురా? మీరే కాదు మేడం, డిగ్రీకి ఏం కావాలి తెమ్మన్నారు. నేను చెప్పింది 3rd డిగ్రీ కావాల్సినవిరా, అంటే లాఠీలు, మేకులు, ఐసు ముక్కలు అలాంటివిరా. గాట్ ఇట్ మేడం. yes మేడం. ఇప్పుడు చెప్పరా, నీ పేరేంటి, ఊరేంటి, ఆ అమ్మాయిని ఎందుకు చంపావు, ఎలా చంపావు, చెప్పావు. చెప్తానండి. నా పేరు విక్టరీ ఉదయ్ అండి. ఇప్పటిదాకా ఎన్ని స్కిట్లు కొట్టావు? ఒకటి లేదండి. విక్టరీ ఉదయ్ అని చెప్పాను కానీ స్కిట్లు కొట్టానని చెప్పానా? వీడికి బాగా ఎక్కువైందిలే కానీ నువ్వు ఆ మేకులు ఇట్టే. మేడం మేకలింది మేడం, నేనేం చెప్పను నాన్న. చెప్తా మేడం. మా ఇంటి పక్కన ఒక అమ్మాయింది మేడం, పేరు వింధ్య అండి. మేడం చూడటానికి అమ్మాయి చాలా బాగోదండి, అయినా కూడా ప్రేమకే ప్రేమ, ప్రేమగా ప్రేమిస్తే ప్రేమ ప్రేమగా పుడుతుందని ప్రేమగా ప్రేమించానండి. బా ఏం చెప్పారు సార్? ఏం చెప్పాడ్రా? అది ఏం చెప్పాడు మేడం, అర్థం కదా? కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా. చెప్తాను మేడం. అమ్మాయి అంటే నాకు చాలా లవ్ మేడం. అమ్మాయితో రోజు గంటల ఫోన్ లో మాట్లాడాలని, అమ్మాయితో వీళ్ళతో ఒక సెల్ఫీ దిగి ఫేస్బుక్ లో పెట్టి పోస్ట్ చేయాలని చాలా కలలు కన్నాను మేడం, కానీ కుదరలేదండి. ఏం బ్రో, నీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదా? ఉంది బ్రో, కానీ బ్యాలెన్స్ లేదు. రీఛార్జ్ చేయించుకుందామని అలాగే షాప్కి వెళ్తూ ఉంటే వింధ్య ఎదురొచ్చి, విక్టరీ ఉదయ్ నాకు 555 కావాలి అని అడిగింది. ఏంటి, వింధ్య 555 సిగరెట్ తాగిద్దా? అందుకే నా పెద్ద నల్లగుంటాయి. 555 సిగరెట్ అనా ఏంటి? ఆ రీఛార్జ్ కూడా ఉంటది. ఓ అదే, చేయించావు మరి? చేయించలేదు బ్రో. అంతేరా అంతే, మీ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే. మా ఆడళ్ళు అడిగే చిన్న చిన్నవి కూడా మీరు ఇవ్వరు. చిన్న రీఛార్జ్నే కదా అడిగింది, ఎందుకురా చేయించలేదు? ఎట్రా తమరాపాలి, అంత సీన్ లేదు. ఆమెకి నేను రీఛార్జే కాదు, అంతకన్నా ముఖ్యమైన ఫ్రీ డెమో సిమ్ ఇచ్చాను తెలుసా? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరుగుద్ది, ఆ ఫ్రీ డెమో సిమ్ నుంచి ఆ అమ్మాయి నాకు మిస్డ్ కాల్ ఇచ్చింది. దీని అమ్మమ్మ జీవితం, ఈ ఆడవాళ్ళు మారు. ఏంట్రా ఆడాళ్ళ గురించి మాట్లాడుతున్నావు? ఏంటి నీకేం తెలుసు? ప్రపంచంలో ఎవడైనా ఫ్రీ సిమ్ నుంచి మిస్ కాల్ మేడం? మా ఇష్టం రా, నీకేంట్రా మా ఇష్టం. కమండలం కాకపోతే ఫ్రీ సిమ్ బుద్ధిలేదు. అయితే ఏంట్రా, మిస్ కాల్ ఇస్తే తిరిగి చెయ్యాలిరా. ఏ సిమ్ ఏంటి మేడం? నీకేం తెలుసు? ఏమన్నా ఇంట్రాగేషన్ లేకపోతే ఆ బతుకు రిక్షా బండి ప్రోగ్రామా ఏంటి? బతుకు రిక్షా బండి. నవ్ ఐ గాట్ ఇట్. అంటే ఫ్రీ డెమో సిమ్ నుంచి కూడా మిస్డ్ కాల్ ఇచ్చిందని నీ మనోభావాలు దెబ్బతిని ఆ అమ్మాయిని చంపేశావు కదూ? లేదు మేడం. ఇంత జరిగినా నువ్వేం చేయలేదారా? చేశాను మేడం. ఏం చేసావు చెప్పు. అమ్మాయి నాకు ఫ్రీ మిస్డ్ కాల్ ఇచ్చింది కదా మేడం, నేను ఏం చేసానో తెలుసా? తిరిగి కాల్ చేశానండి.
అంత త్యాగం ఎలా చేసావు బ్రో? లవర్ సెంటిమెంట్ బ్రో. అబ్బో మదర్ సెంటిమెంట్ విన్నాను, సిస్టర్ సెంటిమెంట్ విన్నా, ఈ లవర్ సెంటిమెంట్ ఏంట్రా? మేడం నేను ఒకసారి ఒక అమ్మాయిని లవ్ చేయాలని డిసైడ్ అయ్యాను అనుకో, ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా, ఆ సందేనా ఈ సందేనా, ఆ ఊరైనా ఈ పేరైనా, ఆఖరి విందేనా నువ్వైనా, వన్స్ ఐ లవ్ స్టార్టింగ్ ద లవ్ స్టోరీస్ బిగిన్ మేడం. ఏంటి వీళ్ళిద్దరు కనెక్ట్ అవుతున్నారు? నా బొబ్బిల్ రాజా, నా ఎక్స్ప్రెస్ రాజా, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావురా? ఇంట్రాగేషన్ దాంట్లో ఉన్నాడు. ఏంటో డైలాగ్ ఏంటి? రిమాండ్ లో. రిమాండ్ లో ఉన్నాడు. మీకెందుకు మేడం ఖైదీని ఇంట్రాగేషన్ చేయండి మేడం ఫస్ట్. ఓకే ఓకే, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ తర్వాత రోజు మేమిద్దరం సినిమాకి వెళ్ళామండి. నా డబ్బులు ఖర్చు పెట్టి 2 కార్నర్ టికెట్స్ తెచ్చింది అమ్మాయి. ఏ బ్రో, కార్నర్ టికెట్స్ చూసారండి? విక్టరీ ఉదయ్ అంటే స్వాతి ముచ్చుల కమలాసన్ అనుకున్నారు కదా, ఎర్ర గులాబుల కమలాసన్ అంటాడు. హలో 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 తమ రాపాలి అంత సీన్ లేదు. ఏ కాదా? మేము కూడా మీలా ఎగ్జాక్ట్ అయ్యాం. కానీ ఆ పల్లె ఇచ్చిన టికెట్లు ఏంటో తెలుసా? ఒకటేమో ఆ కార్నర్ సీటు, ఇంకోటేమో ఈ కార్నర్ సీటు. ఓకే ఓకే ఓకే, అంటే నిన్ను థియేటర్ కి పిలిచి నిన్ను హట్ చేసి ఫూల్ చేసిందని ఆ అమ్మాయిని చంపావు కదూ? లేదు మేడం. లేదా? ఒరే నిన్నులా ప్రతిసారి హట్ చేసి ఫూల్ చేస్తూ ఉంటే నీకేం అనిపించలేదారా? అనిపించలేదు మేడం. ఎందుకురా? లవర్ సెంటిమెంట్ అండి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత రోజు బట్టలు కొనాలని చెప్పి కోటికి తీసుకెళ్ళిందండి. అరే సిగ్గులేదా నీకు? అంత జరిగినా కూడా షాపింగ్ తీసుకెళ్ళావా? ఎలా తీసుకెళ్ళావా? అంటే అది నేను చెప్తా లవర్ సెంటిమెంట్ కదూ? అంతకు మించి. అంతకు మించి అంటే ఏముంటది అంటే పత్తి ఆపరే ఉంటది. ఫస్ట్ వినండి చెప్పేది, మరి నువ్వు చెప్పరా కనెక్ట్ అయిపోతుంది. అదేనండి, ఆ షాపింగ్కి వెళ్ళాం కదా, తీరా బట్టలు మొత్తం కొనిన తర్వాత చూస్తే నా జేబులో పర్స్ ఇంట్లో మర్చిపోయానండి. ఓకే, అప్పుడు బిల్లు ఆ అమ్మాయి కట్టుంటుంది కదా? ఆ తిప్పేలో రోలు అంత సీన్ లేదు. అక్కడ నన్ను వదిలేసి ఆ పిల్ల జంపు చేయాలని, ఆ తర్వాత వాళ్ళు నన్ను కొట్టించోట కొట్టకుండా డ్రాయర్ తో బయటికి పంపించారు మేడం. పాపం 420 చూసావా? జాలి పడి డ్రాయర్ తో వదిలేశారంట. ఆలన్న డ్రాయర్ తో వదిలేశారు. మీరు అయి ఉంటే 420 అదే ఖర్చు ఏమైనా ఇచ్చేవాళ్ళు కదా అని. ఇంత ప్రేమించిన నిన్ను ఇంత ఘోరంగా అవమానిస్తుందా? నీ చావు నువ్వు చావు అంటుందా? అది అసలు ఆడదేనా? కాదు. నువ్వు దాన్ని చంపడంలో అసలు తప్పే లేదురా, లేదు. రే నువ్వు వెళ్ళిపోరా, నువ్వు వెళ్ళిపో. ఏం జరిగినా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. కానీ వెళ్ళిపోయే ముందు మాత్రం ఆ అమ్మాయిని ఎలా చంపావో మాత్రం చెప్పేసి వెళ్ళరా. ఆ రోజు అమ్మాయి బర్త్డే మేడం. ఒరేయ్ నీ చావు నువ్వు చావు అని వదిలేసిన అమ్మాయి పుట్టినరోజు నీకెందుకురా? అంటే అది నాకు తెలుసు. ఏంట్రా? సెంటిమెంట్ మేడం. రేయ్ నువ్వు అసలు మగాళ్ళలోనే ఒక్క మగాడివిరా. ఇంకా నయ్యం వెనక్కి కొట్టరు కాబట్టి సరిపోయింది. ముందు కొట్టుంటే ఆ ఒక్క మగాడిలో మగాడు వెళ్ళిపోయాడు. ఒరే ఇంకా నీ సీరియల్ ఇంకా ఎన్ని భాగాలు చెప్తావురా? ఆడ కనెక్ట్ అయిపోతుంది, త్వరగా చెప్పరా. క్లైమాక్స్ లేదా? ఉంది సార్, చెప్తాను సార్. ఇక చివరి బర్త్డే అని చెప్పేసి కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళాను మేడం. సర్ప్రైజ్ చేద్దామని లైట్ ఆపేసి పెద్దగా హ్యాపీ బర్త్డే అన్నాను మేడం. లైట్ వేసిన తర్వాత అర్థమైంది మేడం, ఆ పిల్ల అప్పటిదాకా హారర్ సినిమా చూస్తుందంట. నా గొంతు విని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. అందుకే స్వచ్ఛందంగా లొంగిపోదామని వచ్చాను మేడం. స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వని ఈ రోజుల్లో పరోక్షంగా మటర్ చేసి ప్రత్యక్షంగా లొంగిపోయావా? నీదిరా గుండె అంటే. ఇలాంటి గుండె ఉంటే ఇంకా 10 గుండెలు బతుకుతాయిరా. అలాంటి గుండె బతకాలరా మేడం. మీరు కూడా ఈ గుండెని బతికించారు మేడం. మేడం గుండె కింద ఉండదు, పైన ఉంటది. మీరు కొట్టడం అతన్ని బతుకుతాను సార్. ఇన్ని రోజులు మగాళ్ళంటే అందరూ కౌశిక్ లానే ఉంటారు అనుకున్నాను రా. కానీ మగాళ్ళల్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారని, అసలు మగాడంటేనే విక్టరీ ఉదయ్ అని నిన్ను చూసాకే అర్థమైందిరా. రారా మగాడారా, నిన్ను నేను పెళ్లి చేసుకుంటారా? ఆడికి శిక్ష పడుంటే 2 ఏళ్లలో బయటకు పోయేవాడు. మేడం చేతిలో పడ్డాడు, టోటల్ గా లైఫే పడింది. ఉదయ్ ఏంటిది ఖైదీ నెంబర్ 150యా? గెటప్ మాత్రం అదిరిపోయింది, సూపర్ గా ఉంది. మొత్తం స్టోరీ అంతా ఏమన్నేసాడా, బాగా వాడుకున్నాడు. ఎనీవేస్ మీకు ఎలా అనిపించింది వీడి పర్ఫార్మెన్స్?